ఎన్సీఎన్ ప్రేక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో ఘనంగా ఉగాది సంబరాలు, ఆలయాల్లో విశిష్ట పూజలు ఆచరించిన భక్తులు. ఉగాది పర్వదినం సందర్భంగా బషీరాబాద్ వెంకటేశ్వర ఆలయంలో కన్నుల పండగగా సాగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం. రంజాన్ ఉపవాస దీక్షలకు మసీదులను శానిటైజేషన్ చేయించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను. శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు చేస్తూ కాలనీవాసులకు దొరికిన ఆర్ఎంపీ డాక్టర్ దంపతులు. డాక్టర్ను చితకబాది పోలీసులకు అప్పగింత. కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి 3 చక్రాల స్కూటీని అందించి ఉగాది పర్వదినాన వారి జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. హైదరాబాద్ పురాణపూర్కు చెందిన సూర్యప్రకాష్, కుత్బుల్లాపూర్కు చెందిన సయ్యద్ సలీం, సిరిసిల్లాకు చెందిన పోచంపల్లి శ్రీనివాస్, శేఖర్, ఖానాపూర్కు చెందిన సుధాకర్, వరంగల్ రూరల్కు చెందిన భరత్, షబానా విధి వెక్కిరించి దివ్యాంగులుగా మారారు. తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లి సాయం చేయాలని కోరారు. ట్విట్టర్ ద్వారా దివ్యాంగుల దీనస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత వెంటనే స్పందించారు. వారితో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లో 7 దివ్యాంగులు ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా 7 దివ్యాంగులకు 3 చక్రాల స్కూటీలను అందించారు. అంతేకాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని వారికి ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు. కోరిన వెంటనే స్పందించి సాయం అందించిన ఎమ్మెల్సీ కవితకి దివ్యాంగులు కృతజ్ఞతలను తెలియజేశారు. ప్లవనామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలను తెలియజేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఉగాది పండుగ సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా ఉదయం ఆలయంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఆలయానికి వచ్చే భక్తులకు మాస్క్ తప్పకుండా వాడాలని, మాస్క్ ఉన్న వారినే ఆలయంలోకి అనుమతించడం జరుగుతుందని, భౌతిక దూరం పాటించాలని బోర్డులను ఏర్పాటు చేశారు. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ చౌకలింగం, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో ఉదయము ప్రత్యేక పూజలు చేయటం జరిగిందని, కరోనా ఉన్న నేపథ్యంలో సామాజిక దూరంతో భక్తులను దర్శనానికి వెళ్ళనివ్వటం జరుగుతుందని, మాస్క్ ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నామని అన్నారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో నిర్వహించే పంచాంగ శ్రవణం కరోనా ఉండటంతో నిర్వహించటం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎండోమెంట్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సంవత్సరము
ప్రజలకు అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ నవనాసిద్ధేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేయడం జరిగింది. ఎలాంటి కరోనా వ్యాధి ఉన్నా కూడా వీటిని అందరూ మాస్కులు ధరించి పద్ధతిగా ఇక్కడ పూజలు చేయించుకోవడం జరిగింది. కరోనా సమయం లోపల భక్తులు మనము పాటించవలసినటువంటి అన్నీ కూడా పాటించాలి. మనం దూరం ఉంటూ మన ఆరోగ్యం కాపాడుతూ ఇతరుల ఆరోగ్యం కాపాడాలి. అది మహమ్మారి, కళ్ళకు కనిపోయినటువంటి రోగం మరీ ఎక్కువ విజృంభిస్తున్నది కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు మాస్కులు ధరించుకోవాలి ఖచ్చితంగా. ఇది ఏమవుతుందని చెప్పేసి అనకుండా కోవాక్సిన్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు అది వ్యాక్సిన్ వేసుకోవాలి. రంజాన్ ఉపవాస దీక్షలు రేపటి నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని మసీదులలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ శానిటైజేషన్ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ రేపటి నుండి రంజాన్ పవిత్ర ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణంలోని మసీదులలో శానిటైజేషన్ చేయించడం జరుగుతుందని అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు చేసేవారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మర్కాజ్ కమిటీ సభ్యులు, తెరాస మైనార్టీ సెల్ నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు. फोन करके बोले कि जो मस्जिद में जो बैनर नहीं है पूरा हर मस्जिद को मारना, हर अपना आदमी सेफ रहना, अपने अपने दूर नमाज़ा पढ़ना, अपने अपने मास्क लगा के फिरो, बगैर मास्क के मत फिरो। जो केचर साहब आज दूसरे गाँव में लॉकडाउन है, हमारे केचर साहब लॉकडाउन नहीं बोले, हमारे अंदर नहीं होता क्यों अपने अपने सही रहते बोल के अपने अपने को कि हमारे केचर साहब बोले कि ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ మామిడి కొమ్మలు, మామిడికాయలు, వేప కొమ్మల అమ్మకం ధరలతో కిటకిటలాడింది. పట్టణంలోని మార్కెట్లో నూతన దుకాణాలు వెలిశాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మార్కెట్లో అంతగా కొనుగోలుకు ఆసక్తి చూపటం లేదని విక్రయదారులు తెలిపారు. ఈ సందర్భంగా విక్రయదారులు మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కారణంగా తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ సంవత్సరమైనా తమ వ్యాపారాలు కొనసాగుతాయనుకుంటే కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి రావటం లేదని, అంతంత మాత్రంగానే వ్యాపారాలు కొనసాగుతున్నాయని అన్నారు. నమ్ముతున్నాను. దేవుడి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాను. అంత మాత్రమే ఉన్నది. పాటించి దూరం మాస్కులు పెట్టి మరీ మాట్లాడుతున్నాం. కస్తలేదు కాబట్టి గిరాకీ అంత మటుకే ఉన్నది. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో గల శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు కలకలం రేగింది. కోల్కతా నుండి బ్రతుకు తెరువు కోసం ఆర్మూర్ వచ్చి ప్రియాంక ఫైల్స్ క్లినిక్ స్థాపించి గత 15 సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణంలో స్థిరపడిన సమీరారాయ్, షిఫ్రారాయ్ దంపతులు చేతబడి చేస్తూ పట్టుబడటంతో అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని రాజారాం నగర్ కాలనీ వాసులు దేహశుద్ధి చేశారు. రాజారాం నగర్ కాలనీలో గత 4 నెలల నుండి వారానికి 2-3 చొప్పున చనిపోతున్నారని అనుమానంతో కాలనీ వాసులు రాజారాం నగర్ శ్మశాన వాటికలో అనుమానాస్పదంగా క్షుద్ర పూజలు చేస్తున్న సమీరారాయ్ దంపతులను కాలనీ వాసులు పట్టుకున్నారు. సంఘటన స్థలంలో మనుషుల ఎముకలు, తల పుర్రెలు, వెంట్రుకలు, జీడిగింజలు దొరకటంతో వారు ఆగ్రహించి చితకబాది పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమీరారాయ్ దంపతులను పోలీస్ స్టేషన్కు తరలించారు. सीधा बात कर मालूम हो गई पूरा नहीं जी स्मशान वाटी का आने को औरत लोग काम ये टाइम पे नहीं आना, औरत लोग नहीं आता ना। इनको बुलाया गाँव में एक आदमी को फोन करे तुम्हारे ऐसे हो रहे क्या हो रहा है, रोज बारी बार तो लोली ले क्या कर रहे क्या बोला, ऐसा ऐसा करके जाके पूजा करके जाके पाव पड़ के आओ। हमें आके ऐसे पूजा करके हम दोनों आया 5 बजे 6:30 बजे आया इधर 6 बजे आके पूजा करके जाते बोले तो हम आके पकड़ के मारे. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే రాజన్నగర్లో కరోనా అంటారు. ఇది కరోనా కేసు 80% కాదు. ఒక 1 మంత్ బ్యాక్ ఒక అమ్మాయి చనిపోయింది. రీసెంట్లీ ఒక అమ్మాయి చనిపోయినాక ఆ అమ్మాయి నుంచి షురు అయితేనే ఉన్నది. రోజు వారం ఒక్కోలు చనిపోతారు. ఇది ఏంది అని చెప్పి చూసేసరికి ప్రతి సమాధి దగ్గర క్షుద్ర పూజల వస్తువులు ఉన్నాయి. అవి ఏంటి అంటే బౌన్స్, బొక్కలు, వెంట్రుకలు,
బొట్లు మళ్ళీ బొందల దగ్గర ఏంది జీడి గింజలు 100% అవి పెట్టేస్తున్నా. వీళ్ళ కోసం కాపులు చాలా రోజులు ట్రై చేస్తున్నాం. కాకపోతే ప్రతి ఒక్క అమావాస్యకు ఇక్కడ వచ్చే క్షత్రియ పూజలు జరుగుతున్నాయని చెప్పి మాకు ఒక అపోహ ఉంది. 4 నెలల నుంచి అపోహ ఉంది. మేము ఇక్కడ కాపలా కాస్తున్నాము, దొరుకుతలేరు. కానీ ఈ రోజు మాత్రం మాకు రెడ్డిగా దొరికారు. బొందలు పెట్టిపోతున్నారు కదా, ఆ బొందల్ని దొబ్బుతురు, ఎముకలను తీస్తుర్రు, పూజలు చేస్తుర్రు. అక్కడ కొన్ని పరికరాలు, అక్కడ కొన్ని వస్తువులు దొరుకుతున్నాయి మాకు. తెల్ల ఆవాలు, ఈ బొక్కలు, ఈ తలకు సంబంధించిన పుర్రె భాగాలు, ఎంట్రికలు, వీళ్ళందరూ 4 నెలల నుంచి కాపలా కాస్తే ఈ రోజు రెడ్డిగా దొరికింది. అంటే వీడు దొరికాడు. ఒక లేడీ, ఆడి భార్య, వాడు పెద్ద మనిషి, వాడు ఒకడు, ఈ నలుగురు వచ్చేసి మొత్తం 8 బొందలు దొబ్బిరు సార్. 8 బొందలలో అన్ని ఎముకలు తీసారు. కమర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటరమణ దేవస్థానంలో ఎంపీ ధర్మపురి అరవింద్ శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో చోట్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రథోత్సవ జాతర వేడుకలకు ఆయా గ్రామాల ప్రజలు కోరిక మేరకు ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసి వేద పండితులచే ప్రత్యేక పూజలు భక్తుల మధ్య గ్రామస్తుల మధ్య నిర్వహించారు. అనంతరం చోట్పల్లి గ్రామంలో శ్రీ గుండు హనుమాన్ ఆలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తుల మధ్య నిర్వహించారు. ఈ నూతన సంవత్సరం ప్లవనామ సంవత్సరం అందరికీ కష్టాలను తొలగాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చోట్పల్లిలోని పిహెచ్సిలో ఆసుపత్రిని సందర్శించి వైద్యుల పనితీరును ఎంపీ పరిశీలించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఎలా ఉందని వారి క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న లబ్ధిదారుల ఆరోగ్య వివరాలను వైద్యాధికారులను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోవాక్సిన్ టీకా ఉత్సాహ పిలుపు మేరకు వైద్య అధికారులతో పాటు బీజేపీ నాయకులు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర యువ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ నాయకులు రుయ్యాడి రాజేశ్వర్, కమ్మర్పల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు రంజిత్ కుమార్, మోత్తాడ్ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్, ఎర్గట్ల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి, ఆయా మండలాల బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఉగాది పండుగ సందర్భంగా ఆలయాలలో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా ఉదయం నుండి ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శుభాకాంక్షలు. ఇది అంకాపురం అనే గ్రామంలో పాదరసలింగంని దర్శించుకున్నచో అందరికీ అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి. అలాగే పాదరసలింగం అనేది అంకాపురంలో మాత్రమే నిర్మించడం జరిగింది. మన భారతదేశంలో ఎక్కడ లేదని. వేల్పూర్ మండల కేంద్రంలోని పడగల్ పచ్చల్నడుకుడ మరియు వివిధ గ్రామాలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పండుగను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం దృష్ట్యా అర్చకులు శివకుమార్ శర్మ, రాజేష్ శర్మ కోవిడ్ నిబంధనల ప్రకారం ఉదయం అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం గ్రామాలలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లను గ్రామ దేవతల చుట్టూ తిప్పుతూ ఉత్సవం నిర్వహించారు. అనంతరం అర్చకులు శివకుమార్, రాజేష్ శర్మలు ప్లవనామ సంవత్సరం పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం మంచి, చెడు, వర్షం, పంటలు ఎలా ఉంటాయో పంచాంగ శ్రవణం చేసి వినిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పచ్చల్నడుకుడ, పడగల్ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గ్రామ వేద పండితులు పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అర్చకులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆడడానికి కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంది. స్వల్ప వృష్టి అంటే వర్షాలు కూడా మామూలుగా ఉండే అవకాశం ఉంటుంది. పశువులకు నష్టము జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే పాడి తక్కువ ఉంటుందని చెప్పాడు కదా. కమర్పల్లి మండలం చోట్పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గుండు హనుమాన్ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్ నుండి హనుమాన్ ఆలయం వరకు గంగా జలాలతో ఊరేగింపు నిర్వహించి హనుమాన్ ఆలయం వద్ద స్వామివారికి గంగా జలాలతో మరియు పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు దామోదర్ మాట్లాడుతూ ప్రతి ఉగాది నాడు మన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జాతర కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈరోజు యజ్ఞం, స్వామివారికి పాలాభిషేకం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆలయానికి వచ్చే భక్తులకు పలు సూచనలు తెలపడం జరిగిందని అన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు దామోదర్, ఉపాధ్యక్షులు చిట్యాల దేవేందర్, క్యాషియర్ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ మారు శంకర్, సొసైటీ చైర్మన్ కుంట ప్రతాప్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ గుండు హనుమాన్ దేవాలయం వద్ద యజ్ఞ కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాము. మరియు పాలాభిషేకము మరియు అన్నదాన కళలు మరియు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాము. అదేవిధంగా కరోనా ఉన్నది కాబట్టి కావున మాస్కులు ధరించాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం జరిగే విధంగా మన ఉగాది సంబరాలు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే దాని విషయంలో ఇక్కడ యజ్ఞం మరియు వీరహనుమానికి పాలాభిషేకము మరియు అదే విధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనగలరు. అదేవిధంగా కరోనా ఎఫెక్ట్ వల్ల అందరూ మాస్కులు ధరించి అందరూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉగాది ఉత్సవాలు ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సరము జరిగే ఉగాది ఉత్సవాలకు ఇచ్చేసినందుకు అందరి భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు నిర్వహించినటువంటి యజ్ఞము, పాలాభిషేకము ఆరు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో కీర్తిశేషులు జక్కుల గంగారాం నర్సుబాయిల స్మారకం కంటి శిబిరంలో దృష్టిలోపం ఉన్న 23 మందికి ఆరోగ్య చైతన్య వేదిక ఆర్మూర్ డివిజన్ కన్వీనర్ తడ్పాకల్ వాసి జక్కుల మోహన్ మరియు కుటుంబ సభ్యులు ఉచితంగా 33 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయటంలో చాలా ఆనందం ఉందని అన్నారు. త్వరలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జక్కుల విజయ్ కుమార్, లీలావతి, వరలక్ష్మి, ఆశ్రిత, అద్రిజ, గంగాప్రసాద్, స్థానిక సర్పంచ్ భానుప్రసాద్, కంటి వైద్య సహాయకులు నరేష్, సుభాష్, వెంకటేష్, ఆది గంగాధర్, సొసైటీ వైస్ చైర్మన్ గడ్డం కొట్టాల్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మోర్తాన్ మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ్ పంతులు, ప్రవీణ్ పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన గ్రామ కమిటీకి అధ్యక్షులు గంగమోహన్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు దేవుని సాక్షిగా ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు. శ్రావణ్ పంతులు ఆధ్వర్యంలో ఉగాది తెలుగు నూతన సంవత్సరం గురించి పంచాంగం ద్వారా ఈ సంవత్సరం జరగబోయే మంచి చెడులను, ఆదాయ వ్యయ వివరాలను గ్రామ కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు వినిపించారు. కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలోని గ్రామ కమిటీ మరియు పటేల్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు కిరణ్ నడపన్న మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామంలోని పటేల్ యూత్ మరియు గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించామని తెలిపారు.
ప్రతి సంవత్సరం ఉగాది నాడు స్వామివారి జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారుల సూచన మేరకు ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించి స్వామివారిని దర్శించుకోవటం జరిగిందని అన్నారు. కళ్యాణోత్సవంలో స్వామివారి మాల ధరించిన స్వాములు నృత్యాలు చేస్తూ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు రమేష్ ఆశన్న, క్యాషియర్ శ్రీనివాస్, పటేల్ సంఘం సభ్యులు నేల బుచ్చన్న, ఆకుల లింగన్న, జగన్, శ్రీనివాస్, నేల రమేష్, గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ విక్రమ్, ఎంపీటీసీ తోట జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు అప్పయ్య, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా జిల్లాలో వ్యాపారం, కొనుగోళ్లు, క్రయ విక్రయాలు కరోనా ప్రభావంతో అంతంత మాత్రంగానే సాగాయి. నగరంలోని రైల్వే స్టేషన్, గాంధీ చౌక్, పెద్ద బజార్, కంటేశ్వర్ ప్రాంతాల్లో ఉగాది పండుగ సందర్భంగా కొనుగోలు చేసే సామాగ్రికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. పండుగ సందర్భంగా మామిడాకులు, షడ్రుచుల కోసం వేప పువ్వు, మామిడికాయలు, చింతపండు, పూలలకు అవసరమయ్యే సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు అంతంత మాత్రంగానే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. గతంలో లాగా కొనుగోళ్లు జరగలేదు. కోవిడ్ వల్ల దాదాపు మార్కెట్కు ఎఫెక్ట్ కనిపించింది. నందిపేట్ మండలంలోని పల్గుడ్డ కేదారేశ్వర ఆలయంలో ఉగాది సంబరాలు కన్నుల పండగగా కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగాయి. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో పలుగుట్ట స్వామి శ్రీ 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 పరమహంస పరివ్రాజిక బాలయోగి రాములు మహారాజ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పండితులచే పంచాంగ శ్రవణం, ఈ ఏడాది ప్రజలకు మంచి చెడుపై పంచాంగం చూశారు. మనకు శ్రావణము, భాద్రపదం అంటే అసలైన వర్షాకాలం లోపల అప్పుడు వర్షాలు మాత్రం చాలా పడడం జరుగుతుంది. చైత్ర శుద్ధం ఉన్న వరకు మూఢాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మనకు ఏ గ్రహణాలు లేవు. పల్లులు, గర్భవతులు ఎవరైనా సరే మీ ఇళ్ళ అమాసం ఉన్న ఒక ఏదో దేశంలో కనబడుతుంది కదా గ్రహణం అని చెప్పి పంతులకు ఫోన్ చేసి మాత్రం పరేషాన్ చేయకూడదు. గ్రహణాలు అసలే లేవు. అర్థమైందమ్మా? మీ ఇళ్ళలో మీ చుట్టాలు కూడా చెప్పుకోరు, కానీ గ్రహణాలు లేవు, కొత్త గ్రహణాలు రావు. రాష్ట్రంలో నిత్యం కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. రాష్ట్రంలో తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,581కి చేరింది. మహమ్మారి బారిన పడి నిన్న 7గురు మృతి చెందగా ఇప్పటివరకు 1,772 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 778 మంది డిశ్చార్జ్ అయి ఇండ్లకు వెళ్ళగా మొత్తం 3,06,678 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్ కేసులుండగా 16,118 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. నిన్న ఒకే రోజు 1,13,007 టెస్టులు చేయగా 3,052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 0.53% ఉందని, రికవరీ రేటు 92.21% ఉందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 406 కేసులున్నాయి. ఉమ్మడి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనా వైరస్ కోరలు చాస్తుంది. రోజురోజుకు కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో వైరస్ వేగంగా విస్తరిస్తుంది. సోమవారం ఒక్కరోజే 755 మంది కరోనా బారిన పడ్డారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం 2,598 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 521 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 16,726 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 234 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని డిఎంఎన్హెచ్ఓ బాల సురేంద్ర తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లాలో ఘనంగా ఉగాది సంబరాలు, ఆలయాల్లో విశిష్ట పూజలు ఆచరించిన భక్తులు. ఉగాది పర్వదినం సందర్భంగా బషీరాబాద్ వెంకటేశ్వర ఆలయంలో కన్నుల పండగగా సాగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం. రంజాన్ ఉపవాస దీక్షలకు మసీదులను శానిటైజేషన్ చేయించిన మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను. శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు చేస్తూ కాలనీవాసులకు దొరికిన ఆర్ఎంపీ డాక్టర్ దంపతులు. డాక్టర్ను చితకబాది పోలీసులకు అప్పగింత.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.